దీపావళి పండుగను పురస్కరించుకొని ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలను చేసుకునేందుకు ఇటు జిల్లా ప్రజలంతా కూడా సంసిద్ధమవుతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి దీపావళి టపాసులు విక్రయించేటువంటి వ్యాపారులు సైతం కూడా కొన్ని జాగ్రత్త చర్యలు పాటించాలంటూ కూడా ఇప్పటికే అగ్నిమాపకు సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వ్యాపారస్తులకు ఎటువంటి సూచనలు సలహాలు చేస్తారు అనే అంశం మీద కూడా మనతో మాట్లాడేందుకు గుంటూరు జిల్లా అగ్నిమాపక అధికారి ఓకా శ్రీనివాసరెడ్డి గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా మరి దీపావళికి సంబంధించి వ్యాపారస్తులకు ఎటువంటి సూచనలు సలహాలు చేస్తారు? అందరికీ నమస్కారం అండి. ఈ రాబోయే దీపావళిని అందరూ కూడా ఆనంద ఉత్సాహాలతో జరుపుకోవాలని ముందు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. దాంట్లో ఉన్నతాధికారులందరూ కూడా ఈ దీపావళిని హరిత అంటే మన ఈ క్రాకర్స్ని కూడా ఏంటంటే మా చైనీస్ క్రాకర్స్ కాకుండా హరిత క్రాకర్స్ని ఉపయోగించాలని, తర్వాత స్మూత్గా జరగడానికి ఒక 28వ తారీఖు లోపు అప్లికేషన్లని తీసుకోవాలని, 31వ తారీఖు వరకు వాళ్ళకి లైసెన్సెస్ ఇవ్వాలని, 1 నుంచి 4 వరకు వాళ్ళు సేల్ చేసుకోవాలన్నటువంటి ప్రాసెస్ని పెట్టుకున్నాం. అదేవిధంగా అందరికి ముందుకు పోతున్నాం. ఈ క్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ తరఫున జిల్లా మొత్తానికి కూడా 28వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు రమారామి 450 నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు ఎన్ఓసీలు ఇవ్వడం జరిగింది. ఇక హైయెస్ట్ ఎక్కువగా తెనాలి ఫైర్ స్టేషన్ పరిధిలో 88 ఫైర్ క్రాకర్స్ ఎన్ఓసీస్ ఇవ్వడం జరిగింది. అలాగే మాచెర్ల 13 ఫైర్ స్టేషన్ పరిధిలో మొత్తం కూడా 447 ఈ స్టాల్స్ ఓనర్స్కి ఫైర్ సర్వీస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అది ఇస్తూ వీళ్ళందరూ కూడా ఎంత ఆనందం ఉంటుందో అక్కడే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పాము. మేము ఇచ్చేటువంటి ఎన్ఓసీలోనే కింద కండిషన్స్ ఉన్నాయండి. దాంట్లో ఏమున్నాయంటే మెయిన్ ఫస్ట్ ప్రాథమికంగా మన దాన్ని ఒక క్రాకర్ షాపు ఓపెన్ చేసేటప్పుడు నాన్ కంబస్టబుల్ మెటీరియల్ మాత్రమే వాడాలి. అంటే టెంట్ కానీ తాటాకులు కానీ ఇటువంటి పరిస్థితుల్లో వాడకూడదు. ఏసీ షీట్ కానీ ఆస్బెస్టాస్ కానీ ఐరన్ రేకులు కానీ ముందు పైకప్పు వేసుకున్నట్లయితే ముప్పాదిగా ప్రమాదం తప్పిపోద్దండి. ఆ తర్వాత ఎలక్ట్రికల్ లైన్ వాడేటప్పుడు సర్టిఫైడ్ ఎలక్ట్రికల్ ఒక ఆఫీసర్నో లేదా సర్టిఫైడ్ లైసెన్స్ వాళ్ళతో మాత్రమే ఒక లైన్ పెట్టుకోవాలి. ప్రతి షాపుకి మధ్య 3 మీటర్లు అంటే అనగా 10 అడుగుల దూరం కంపల్సరీగా పెట్టాలి. పెట్టినందువల్ల ఉపయోగం ఏంటంటే ఏమన్నా ప్రమాదం జరిగితే ఒక షాప్ ప్రమాదం జరిగితే దాని వరకే మనం కట్టడి చేయొచ్చు. అవే దగ్గరగా ఉన్నట్లయితే అది ఒక పెద్ద ప్రమాదం జరిగి అన్నీ కూడా ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉంటుంది. దాన్ని ఫైర్ గ్యాప్ అంటామండి. అలాగే ప్రతి షాపుకు కూడా 2 ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పెట్టాలి. 4 ఫైర్ బకెట్స్ 9 లీటర్స్ కెపాసిటీ 4 ఫైర్ బకెట్లు పెట్టాలి. 200 లీటర్ల కెపాసిటీ కలిగినటువంటి 2 డ్రమ్స్ వాటర్ డ్రమ్లు కనుక పెట్టినట్లయితే ఈ అగ్ని ప్రమాదం నుంచి మనం ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఈ దీపావళిని చక్కగా జరుపుకోగలుగుతాము. అలాగే స్మోకింగ్ చాలా డేంజరస్ అనమాట. ఆ యొక్క బహిరంగ ప్రదేశంలో ఎక్కడైతే క్రాకర్ షాప్ అమ్ముకుంటారో స్మోకింగ్ అనేది స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేయాలి. డిస్ప్లే కూడా బోర్డులు కూడా డిస్ప్లే చేయాలండి. 18 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి క్రాకర్స్ అమ్మకూడదు. ఈ సంవత్సరం మా డీజీ గారు కొత్తగా ఒక ఆలోచన చేసి గ్రౌండ్కి ఎన్ఓసి అనేది ఒకటి ఇచ్చాము. గుంట గ్రౌండ్లో అక్కడ వాళ్ళు 2 వాటర్ ట్యాంకర్లు అటువైపు ఇటువైపు 5 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంకర్లు ఒక చిన్న మోటార్ సహాయంతో ప్రివెన్షన్ మెథడ్స్ని అక్కడ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఈ సంవత్సరం ఇక్కడ గుంట గ్రౌండ్లో. ఈ విధంగా కనుక జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ అగ్ని ప్రమాదాన్ని మనం నివారించుకుంటూ హ్యాపీ దీపావళిని చేసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా చూసుకోవచ్చు, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మీరు అన్నట్లుగా 447 మందికి కూడా లైసెన్సులు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ దుకాణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా సిబ్బందిని ఎంతమంది నియమిస్తూ ఉన్నారంటే జాగ్రత్తల కోసం? యాక్చువల్గా మీకు అగ్నిమాపక కేంద్రం ఉన్న ప్లేస్లో వెహికలే అక్కడ ఉంటుందండి. ఆ రోజు మొత్తం ఆన్ అండ్ ఆఫ్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆన్ డ్యూటీలో ఉంటారు. పీక్ అవర్స్ అంటే ఆ రోజు ఈవినింగ్ 4 to నైట్ 9 వరకు కూడా ఒక మినిమం 2 ప్రతి కోటల దగ్గర కూడా ఎక్కడైతే ఈ ఎంఐఆర్ సెంటర్లో మా వాళ్ళు నిత్యం అప్రమత్తంగా ఉంటారు. ఆ 24 అవర్స్ లేదా 48 అవర్స్ మొత్తం కూడా అందరం ఆన్ డ్యూటీలోనే ఉంటాం. ఎటువంటి ప్రమాదాన్ని మేము ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇది మొత్తం మీద పరిస్థితి. ముఖ్యంగా జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా లైసెన్సులు మంజూరు చేసాం. జాగ్రత్త చర్యలు తీసుకుంటూ కూడా వ్యాపారస్తులు తమ విక్రయాలను కొనసాగించాలి. ఖచ్చితంగా అగ్నిమాపక సంబంధించినటువంటి ఏవైతే హానికరమైనవి ఉంటాయో వాటన్నిటికి కూడా దూరంగా ఉంటూ కూడా ఈ యొక్క దీపావళికి సంబంధించినటువంటి విక్రయాలు కూడా జరపాలంటూ కూడా డిస్టిక్ అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన ప్రజలంతా కూడా దీపావళి పండుగను ఆనందంతో జరుపుకోవాలని చెప్పి కూడా గ్రేటర్ గుంటూరు వాయిస్ మనసారా కోరుకుంటుంది. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్.